కాస్ట్లీగా కనపడే ఈ భాగ్యనగరానికి ఇంజనీరింగ్ చేసి ఏదో పీకేద్దామని వచ్చిన లక్షల మందిలో నేనొకణ్ణి. అందమైన భామలు, కుట్టి చంపే దోమలు, ఇచ్చి పడేసే ప్రేమలు, ఔరా అనిపించే అధికారం, పాపం అనిపించే పేదరికం మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి మమకారం నాకు జన్మనిచ్చింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఉన్న దృఢ సంకల్పాన్ని కాస్త బద్దగాని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్న బాపతి మనది. మొహం చూపికుండా మాట్లాడుతున్నాడు వీడు ఎవడరా అని అనుకునే లోపు నేనే మీ ముందుకు వచ్చేస్తాను. రే పడుకున్నావేంట్రా? లే లే సరిగా పడుకో. పట్టుకోమంటే గిల్లుతావేంట్రా? ఇందుకే నాకు ఆడపిల్లలన్నా చిన్నపిల్లలన్నా సుర్రుమని కాలుతుంది. ఏడుపుని ఆయుధంగా వాడుకొని అన్నీ ఫ్రీగా కొట్టేస్తా. కానీ వీణ బతిమాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. రే తమ్ముడు, డాడీకి కొంచెం 5 స్టార్ రేటింగ్ ఇమ్మని చెప్పరా. నీవు నన్ను కొట్టావని చెప్తా. పడుకున్నావా పడుకున్నట్టు యాక్టింగ్ చేసావా? కులిగిలే. అదండి సంగతి. నా పేరు సారథి. ఏమంటే ఆ పేరు పెట్టారో తెలియదు కానీ రథసారథిలా ర్యాపిడోలో జాయిన్ అయ్యా. పేరు బలం. అమ్మా మా నాన్న. హలో నాన్న. ఏరా ఎక్కడున్నావు? ఆఫీస్కి వచ్చాను నాన్న. ఏంటి ఆఫీసులో ఉన్నావా? సాటర్డే సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏంట్రా? అంటే అది భయ్యా భయ్య కొంచెం మెలికమాట ప్లీజ్. అంటే నాన్న అది ఎక్స్ట్రా వర్క్ ఉందంటే ఆఫీస్కి వచ్చాను నాన్న. ఎక్స్ట్రా వర్క్ లేనా? శాలరీ పెంచడాలు ఏమైనా ఉన్నాయా? భయ్య పెంచుతారు నాన్న, ఒక 2 monthsలో పెంచుతారు. సరే నాన్న, నేను రాత్రి ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. ఓకేనా? సరే సరే బాయ్. రండి భయ్యా, ఇలా సాఫ్ట్వేర్ జాబ్ అని అబద్ధం చెప్పే బదులు ఏదో కోర్స్ చేసి నిజంగానే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు కదా. వచ్చిన వైరస్కి దొరకని వ్యాక్సిన్కి ఈ లాక్డౌన్ ఆయుధంగా మారినట్టు నేను కన్న కలలకి ఇక్కడున్న పరిస్థితులకి ఈ అబద్ధమే నాకు ఒక ఔషధంలా కనిపించింది. అయినా ఇది కేవలం వాళ్ళ హ్యాపీనెస్ కోసం. అక్కడేనా? ఎంతైంది భయ్యా? 1 or 2 అన్నా. అన్నా 2 rupees. చేంజ్ లేదు భయ్యా. పర్లేదన్నా, నా దగ్గర ఉంది, ఇవ్వండి. ఇలా వచ్చిన డబ్బులతోటే కోచింగ్ ఫీజు కట్టుకోవాలన్నా, ఏమనుకోకు. ఉంటా. భలే హుషారుగా ఉన్నావయ్యా. ఆ యాసది చూస్తుంటే కృష్ణానది తీరం వాళ్ళ ఉన్నావు. లా కాదు బాబాయ్, అదే ఇప్పుడు మంగళగిరి పక్కన తాడేపల్లి ఉందా, అక్కడ రాజయ్య గారు మనవడు అని అంటే ఎవరన్నా చెప్తారు. ఏంటి? తోట రాజయ్య గారి అబ్బాయి, తోట త్రిమూర్తులు గారి భార్య, తోట రాజేశ్వరి గారి అబ్బాయివా నువ్వు? అమ్మ బాబాయ్, ఈ ముసలాడు మా ఫ్యామిలీ పేర్లన్నీ చెప్పేస్తున్నాడే, ఎలాగిప్పుడు? అచ్చిచ్చిచ్చి కాదు బాబాయ్, ఇప్పుడు తాడేపల్లి పక్కన ముల్లపాడను ఉందా, అందులో పిసినార్ రాజయ్య గారు మనవాణ్ణి. అదే కదా, తోటోళ్ళ అబ్బాయి ఏమో అనుకున్నా. ఆడికేంటి దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఉద్యోగం? అవునా బాబాయ్? నీ పేరు? సార్ రాజేష్, ముల్లపాడు రాజేష్. సరేనయ్యా. అమ్మో జస్ట్ మిస్. హైదరాబాద్లో సాయంత్రం 6 దాటితే చాలు అన్నిటికీ ప్రాణం వచ్చి మనతో నాగిని డ్యాన్సులు చేపిస్తాం. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని చూస్తున్న ఈ పాప పేరు చిత్ర.
నా పేరు చిత్ర. అయితే చిత్ర అని పిలు, లేదంటే మేడం అని పిలు. నీ ఇష్టానికి వసే గీసే అన్నావంటే కుర్చీ మడత పెట్టి మేడలు ఇరిగిపోతాయి. రాడు. ఓ వాడు మేడం అనే పిలిచాడే. తాగు. చావు. Gonna make you pop. Hands up, hands up. Come these ladies in the club. Moet and done. Gonna make you pop. Put your hands up. Come these ladies in the club. DJ Subila drop. Gotta make it pop, pop, pop. Make it pop, make it pop, make it pop, make it. Make it pop, make it pop, make it pop, make it. Make it pop, make it pop, make it pop, make it. Make it pop, make it pop. ఒక అమ్మాయి బ్యాక్ టు బ్యాక్ 4 షాట్లు వేసిందంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అమ్మాయి హ్యాపీగా అయినా అయి ఉండాలి, లేదా డిప్రెషన్లో అయినా ఉండాలి. ఇంత క్యూట్గా హాట్గా ఉన్న అమ్మాయికి డిప్రెషన్ ఏంటా అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్టే. అమ్మాయిలు మ్యాక్సిమం వాళ్ళ ఫస్ట్ లవ్కి రైట్ పర్సన్ అనుకొని రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటారు. ఆ రాంగ్ పర్సన్ హ్యాండ్ ఇచ్చి వీళ్ళ లైఫ్ని రైట్ పొజిషన్లో నిలబెడతారు. నా లైఫ్లో ఆ రాంగ్ పర్సన్ ఒక లఫ్వుడ్ గాడు. I stayed awake just to hear you coming and heard the door at 2:45. Turn down the వాడెంతేదో లవ్ చేశాకే అర్థమైంది. అమ్మాయిలు హైట్గా వైట్గా ఉన్నాడని పడిపోతారు. వాళ్ళేమో గుండెల మీద తన్ని కుక్క పెట్టి ఏడ్చేలా చేస్తారు. lights in the back of my neck, peering out at the void that you left in this bed thinking. వాడు రోజు నాకు గుర్తు రావడం, నేను ఇక్కడికి వచ్చి మందు తాగడం అలవాటైపోయింది. Make it pop. Gonna make you pop. ఇలా తాగి తాగి ఆ అమ్మాయి అవుట్ అయిపోయింది. రోజు రోజుకి ర్యాపిడో గాడు మరీ సైకోలో తయారవుతాడు. థ్యాంక్స్ భయ్య. భయ్య 5 స్టార్ రేటింగ్ కూడా మర్చిపోక. పొద్దున్న ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయింది. హలో, లొకేషన్లో ఉన్న పార్కింగ్ లాట్ పక్కన 1, 2, 3 మూడో మెట్టు మీద పడిపోయేలా ఉన్నా. కమ్ ఫాస్ట్. మేడం నేను ఆఫ్లైన్ అయ్యే టైంకి బుక్ అయింది. నేను క్యాన్సిల్ చేస్తున్నా, వేరేది బుక్ చేసుకోండి. ప్లీజ్ కమ్ అండ్ పిక్ మీ అప్. కుదరదు మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను మళ్ళీ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి. మా ఓనర్ గేట్ కూడా క్లోజ్ చేసేస్తాడు. I am drunk because of Ramesh and I am almost out. కావాలంటే నా ఫ్లాట్లో ఉండు. కమ్ ఫాస్ట్. మేడం మేడం అది కాదు. నువ్వు రమేష్ వాళ్ళ తాగు, బండ్ల గణేష్ వాళ్ళ తాగమ్మా, నాకెందుకు అని నిలదీద్దాం అనుకున్నాను. కాల్ కట్ చేసేసింది. మేడం మీరు అక్కడ ఉన్నాను, నేను వస్తున్నాను. హలో రావు గారు, నాకు రావడానికి కొంచెం లేట్ అవుతుంది. గేట్ ఓపెన్ చేసి పెట్టండి. సరే. ఎన్నోసార్లు లాస్ట్ రైట్స్ వదిలేసాను నేను. సరే అని వెళ్ళడమా? మానవత్వంతో తాగాను అమ్మాయిని డ్రాప్ చేద్దామన్నా, ఫ్లాట్లో ఉండొచ్చని ఆఫర్ ఇచ్చిందన్నా, ఈ కన్ఫ్యూజన్తోనే తన దగ్గరికి వచ్చేసా. ചെക്കിലടിക്കും മുമ്പേ ദയ്യം താരു, ചെമ്പട്ട് വീശും മുമ്പേ ദയ്യം താരു, ചെമ്പാവും പാടത്ത് ചാത്തനും നീലിയും വെക്കം നടന്നേ ദയ്യം
మేడం మేడం మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది. మేడం మిమ్మల్నే. నాకు కొంచెం మా ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఏంటి మేడం, మీరే కదా ర్యాపిడో బుక్ చేసింది. పదండి వెళ్దాం. అయ్యో జాగ్రత్త. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? మెల్లగా మేడం, మెల్లగా. మేడం ఓటీపీ మేడం. ఏదో ఫ్లోలో ఆడపిల్లలంటే సుర్రుమన కాలుతుందని అన్నాను, కానీ ఇంత ముద్దుగా ఉంటే కష్టమే. ఫస్ట్ టైం దగ్గర నుండి డైమండ్ని చూసిన ఫీలింగ్. ఫాస్ట్ ఫాస్ట్ గో. మేడం మేడం. చిత్ర, నా పేరు చిత్ర. సారథి, నా పేరు సారథి. ఓ రమేష్, సారథి. నీ వేరే బాగుంది, రమేష్ ఒక్కలా ఉంది. థ్యాంక్స్ మేడం. రమేష్ ఎవరు మేడం? స్నేక్, వాడు నా ఎక్స్. హీఈస్ ఏ చీటర్. తెలుసా వాడు నీకు? అబ్బే తెలియదు మేడం. గుడ్ బాయ్. అంటే మేడం ఇప్పుడు మీరు సింగిలేనా? ఎస్, కానీ ఆ రమేష్ గారు తప్ప ఏ గొట్టంగానైనా లవ్ చేస్తా. సూపర్ మేడం, నేను కూడా సింగిలే. కానీ మేడం మీరు మాత్రం పిచ్చెక్కిస్తున్నారు, భలే ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నువ్వు కూడా బాగానే ఉన్నావు. థ్యాంక్స్ మేడం. మొన్నే కొత్త హెయిర్ స్టైల్ చేయించా, ఇంతకుముందు ఇంకా బాగుండేది. అవునా? చూపి. లేదు, ఇదే బాగుంది. అయితే సరే మేడం, ఇదే స్టైల్ కంటిన్యూ చేస్తా. చేసుకో చేసుకో. కానీ మేడం అందమైన అమ్మాయిలు ఇంత బాగా మాట్లాడతారని ఇంత ముందు ఎప్పుడు తెలియలేదు మేడం. ఎందుకంటే బేసిక్గా నేను మంచిదాన్ని కాబట్టి. మేడం మేడం మీ లొకేషన్ వచ్చింది. మేడం మీ లొకేషన్. నన్ను కాస్త మా ఇంట్లోకి డ్రాప్ చేస్తావా? మేడం 602. మేడం ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి మేడం. జాగ్రత్త. మేడం మేడం అది లిఫ్ట్ డోరు, ఇంటి డోర్ కాదు. పదండి.
మేడం మా వచ్చేసి ఇంటికి వచ్చేసాం. ఇది మా ఇల్లు. మా ఇల్లు. మేడం మేడం జాగ్రత్త మా మీ అమ్మ. మేడం మేడం జాగ్రత్త నెమ్మదిగా మేడం మేడం జాగ్రత్త నన్ను కొంచెం వాష్రూమ్ తీసుకెళ్తారా ప్లీజ్? ఈ రోజు అటు. ఏదైనా కొంప మునిగేలానే ఉంది పదండి అటు. జాగ్రత్త చూసుకుంటా నెమ్మదిగా అది అదిగో నీ ఇక్కడ. వాష్రూమ్ ఇంకా నేను బయలుదేరుతాను మేడం ఇక్కడే ఆపు ఆపు ఆపు. అదిగో మేడం జాగ్రత్త జారి పడ్డారంటే నడువులు జారిపోతాయి ఏ నేనేమైనా తాగొన్నానా పడిపోవడానికి? పడిపోయానా? లేదు మీరు తాగేసలేరు నేనే తాగేసున్నాను అది ఇప్పుడు నువ్వు తాగి డ్రైవ్ చేసావని నేను కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు మేడం రేపు పొద్దున్న హ్యాపీగా ఇవ్వచ్చు అబ్బా, ప్రస్తుతానికి లోపలికి వెళ్ళండి ఉమ్, ఉమ్, ఉమ్. అన్నయ్య అన్నయ్య నా కొంచెం అన్నయ్య రావడానికి అన్నయ్య లేట్ అవుతుంది అన్నయ్య మీరు తినేసి పడుకోండి ఏ అన్నయ్య ఏంటి ప్రాబ్లం? రైడ్స్ అవ్వలేదా? ఏం లేదురా లాస్ట్ నైట్కి ఒక అమ్మాయి బుక్ చేసుకుంది వాళ్ళ ఫ్లాట్లోనే ఉన్నా అన్నయ్య ఏంటోరా ఈ అమ్మాయిలు మనకన్నా ఎక్కువ తాగేస్తున్నారు అన్నయ్య తాగిన అమ్మాయి ఫ్లాట్ అదేందన్నయ్య నీ ఫేటు? రేయ్ మేడం అన్నయ్య అన్నయ్య మేడం 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 అంది- చీ సిగ్గుండాలన్నయ్య ఆ పని చేయడానికి. నేను చేసిన తప్పే కాదు కానీ తమ్ముడు ఆ అమ్మాయి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అదృష్టం ఉండాలన్నయ్య, అది నీకు లేదని నాకు అర్థమైంది. సర్లే నేను వెళ్తా బాయ్ ఓ రావు గారు మార్నింగ్ నుండి నిన్నే గౌరవిస్తున్నారు. సారథి సార్ అది సార్ ఏమి చెప్పొద్దు సారథి, నువ్వు చెప్పడం నేను వినడం నాకు అలవాటైపోయింది. నైట్ నువ్వు కాల్ చేసి రావడం లేట్ అవుతుంది రావు గారు, గేట్ ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పావు. సార్
అంతవరకు ఓకే. మరి అదే ఫోన్తో మళ్ళీ కాల్ చేసి నాకు రావడం కుదరటం లేదు, మీ గేటు మీరు మూసుకోండి అని చెబితే మా గేటు మూసుకుని నిద్రపోయేవాళ్ళం కదా. సారీ సార్. నీ వల్ల వీధిలో ఉండవలసిన కుక్కలు పొద్దున లేచేసరికి నా గేటు ముందు ఉన్నాయి. పైగా అవి నా మీదే బౌ బౌమని మురుగుతున్నాయి. నాకెలా ఉంటుంది చెప్పు? ఆ? నా పెళ్ళాం గురించి నీకు తెలుసు కదా. తెలుసు సార్. తెలుసా? తెలియదు. తెలిస్తే ఈ పని ఎందుకు చేస్తావు? పైగా కుర్రోళ్ళు ఏదో కష్టపడుతున్నారు కదా అని కరెంటు బిల్లు కూడా మేమే కడుతుంటే మీరు ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసిపోయారు. ఆన్ చేసిపోయారా లేదా? ఇంకోటి, నువ్వు నీ బైక్ ఈఎంఐ కట్టలేదని వాడు నా ఇంటికి వచ్చి నా బైక్ తీసుకెళ్ళబోయాడు. నాకెలా ఉంటుంది? నా పెళ్ళాం గురించి నీకు తెలుసు కదా. సార్ మీకు దండం పెడతాను, ఇంకోసారి ఇదే రిపీట్ అయితే నా పెట్టా బేడ మొత్తం బయటికి విసిరేయండి. సరే, ఈఎంఐ అమౌంట్ ఎంత ఉంటుంది ఏమిటి? లాస్ట్ మంత్ పెండింగ్ ఉంది సార్, 3000. 3000. సరే, ఆ 3000 నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి కట్టేయి. నెక్స్ట్ మంత్ రెంట్తో తిరిగి ఇవ్వాలి. ఇస్తావు కదా? థ్యాంక్ యూ సార్. ఈ విషయం మా ఆవిడికి తెలియనివ్వకు. మా ఆవిడ గురించి నీకు తెలుసు కదా. తెలుసు సార్. తెలుసా? ఆ? After you've gone and left me crying, after you've gone, there's no denying. You feel blue, you feel sad, you lost the bestest pal you ever had. There'll come a time, now don't forget it, there'll come a time when you'll regret it. ఒసే లేచావా? లేదు, చెప్పేంటో. నైట్ నేను ఇంటికి ఎలా వచ్చాను? నేను ఎలా వచ్చానో నాకే తెలీదు. మీరే డ్రాప్ చేశారా? నాకంటే ముందే వెళ్ళిపోయావు, బైకో టాక్సీయో బుక్ చేసుకొని. హా, కరెక్టే, గుర్తొచ్చింది. కానీ ఇంట్లోకి ఎలా వచ్చాను? నన్ను అడుగుతావేంటే, నాకెలా తెలుస్తుంది? నాకేం గుర్తులేదే. వచ్చేటప్పుడు అయితే వాడితో మాట్లాడుకుంటూ వచ్చాను, అంతవరకే గుర్తుంది. అయితే గుర్తు తెచ్చుకొని కాల్ చేయి. హా, ఒక్క నిమిషం. హుసే, వాడు ఇంట్లో కూడా వచ్చాడే. వావ్, కంగ్రాట్స్. వాడే ఇంట్లో దింపి మరీ వెళ్ళుంటాడు. ఎందుకన్నా మంచిది, ఏం చేశాడో కనుక్కో. ఒసే, ఏం చేయడం ఏంటే? హలో. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. లేచారా? నీ బెస్ట్ ఫ్రెండ్ అడిగినట్టు అడుగుతాడు. హాయ్, సారథి కదా మీ పేరు? అవును, గుర్తుందా అన్నమాట. సగమే గుర్తుంది. అది నువ్వు నన్ను ఎక్కడ డ్రాప్ చేసావు? మీ ఇంటి దగ్గర. ఓకే, ఇంట్లోకి నేనే వచ్చానా? ఎక్కడ మేడం, మీరు ఫుల్ అవుట్ అయిపోతే నేనే కదా మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఇంట్లో నువ్వు వెంటనే వెళ్ళిపోయావా? లేదు మేడం, వెళ్ళడానికి ట్రై చేశా, బట్ ఫుల్ వర్షం, వెళ్ళటానికి కుదరలేదుగా. మరి నువ్వు ఎప్పుడు వెళ్ళావు? మార్నింగ్. మరి నైట్ అంతా ఎక్కడ పడుకున్నావు? మీ ఇంట్లో. మా ఇంట్లో ఎక్కడా? మీ పక్కన. మధ్యలో బాగా చెల్లేస్తే ఒకటే బ్లాంకెట్ కప్పుకున్నాం కదా. వాట్ ద ఫక్, అలా ఎలా పడుకుంటావురా నా పక్కన? నీ అబ్బా కొంచెం కూడా సెన్స్ లేదా? హలో మేడం, జాగ్రత్తగా మాట్లాడండి. మీరే హక్ చేసుకుని వదలలేదు. హక్ కూడా చేసుకున్నావా? చేసుకున్నావా కాదు, చేసుకున్నారు. సరే, హక్ కాకుండా ఇంకేమైనా అయిందా? ఏంటి మేడం, మీరేం గుర్తులేనట్టు మాట్లాడతారు. హార్ట్కి హోల్ పడేలా ఉంది.
ప్లీజ్ చెప్పరా. మేడం ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పడం నాకు రాదు, మీరే గుర్తు చూడడానికి ట్రై చేయండి. ఒరే నిజంగా నాకేం గుర్తులేదురా. మేడం ఇలా మాట్లాడితే నేను కాల్ కట్ చేస్తాను. సరే, వన్ లాస్ట్ క్వశ్చన్. హక్ చేసుకున్నా అన్నావు కదా, ఆ తర్వాత ఎంతసేపటికి నిద్రపోయావు? 1 అవర్కి నిద్రపోయా. అప్పటి వరకు ఏం పీకేవరా? మేడం మీరు ఇలా గుచ్చి అడితే నేను చెప్పలేను. బాయ్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు బుకింగ్ వచ్చింది. భయమేస్తుంది. అనవసరంగా ఆ రమేష్ గారి మీద ఉన్న కోపం వోడ్కా షార్ట్స్ మీద చూపించి ఇక్కడ దాకా తెచ్చుకున్నా. అంత కంగారు పడే బదులు వాడిని ఒక్కసారి గట్టిగా అడగొచ్చు కదా. ఎక్కడా ఆ చెత్తేదవా కనీసం క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ లో పెట్టి కాల్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ చెయ్యు. లఫ్ట్ నా డాష్ గాడు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. సర్లే, అయినా ఇప్పుడు ఏం చేస్తాం, ఎందుకన్నా మంచిది పిల్స్ వేసుకో. అంతా అయిపోవడం ఏంటే, అలా ఎలా చేస్తాడు వాడు నాకు? వాడేమైనా నా కట్టుకున్న మొగుడా లేదా నా బాయ్ ఫ్రెండా? మినిమం కామన్ సెన్స్ లేదు. నైట్ వాడిని అలా చూడగానే వాడి సెన్సెస్ అన్ని ఆఫ్ అయిపోయి ఉంటాయి, ఇంకా కామన్ సెన్స్ ఉంటుందా? అందులోనూ నువ్వు వాడి పైన వాడినే బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళమండం, ఎన్ని షాకులు తగులుంటాయో వాడికి. అయినా నువ్వు వాడి మీద జాలి చూపిస్తావేంటి? వాడిని కాదు నిన్ను అనాలి. తాగి డిచ్ అయిపోయిన ఫ్రెండ్ని అలా వదిలేసి వెళ్తారా? నేనేమన్నా తాంబూలం వేసుకొని కూర్చొని ఉన్నానా? నేను కూడా అవుట్ అయిపోయా ఉన్నాను. కాకపోతే నువ్వు స్టెప్స్ పైన కూర్చొన్నాను, నేను లిఫ్ట్లో కిందకి పైకి తిరుగుతున్నా. నిన్ను వాడొచ్చి తీసుకెళ్లాడు, నన్ను గౌతమ్ వచ్చి తీసుకెళ్లాడు, అంతే. ఇదంతా కాదు, స్టేషన్కి వెళ్దాం పద. రైల్వే స్టేషన్గా? పోలీస్ స్టేషన్కి, వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్ళు వెళ్ళి, సార్ నిన్ను తాగేసి పడిపోయి ఉంటే ఒక అతను నన్ను ఇంటి వరకు డ్రాప్ చేశాడు, లేదు నన్ను బెడ్రూమ్ వరకు డ్రాప్ చేయమన్నానని చెప్తావా? ఏంటి నీ కామెడీగా ఉందా? మరి లేకపోతే ఏంటి, ప్రైవేట్ విషయాలు ఎవరైనా పబ్లిక్ చేసుకుంటారా? అయినా వాడిని ఏమైనా చేశాడని మన దగ్గర ప్రూఫ్ కూడా లేదు. ఇంకేం ప్రూఫ్ కావాలి? బెడ్రూమ్ దాకా వచ్చినోడు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగేసి వెళ్తాడా? అందుకే జాగ్రత్తగా పిలిచేసుకోమంటున్నా. ఏయ్, నీకేమైనా మెంటలా? వాడేదో చేస్తే నేనెందుకు పిలిచేసుకోవాలి? చేసింది నిన్నైతే టాబ్లెట్ నువ్వు వేసుకోక నేను వేసుకోవాలా? చూసావా, మనం ఇలా లైట్ తీసుకోబట్టే ఈ రమేష్ గారు లాంటోళ్ళు వీళ్ళంటోళ్ళు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వీక్ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఇలాంటి రేపిస్ట్ గాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. చూడు, నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి నిర్భయ కేసు పెడుతున్నాను. బాయ్. పోతే పో. వాడి పని చెప్తాను. చిత్రా మేడం గారు, చిత్రా మేడం. అమ్మో, నాకు తెలిసిపోయిందా ఏంటి? మార్నింగ్ నుంచి మీకోసమే చూస్తున్నా మేడం. రాత్రి మిమ్మల్ని పైన డ్రాప్ చేసి వచ్చాడు. అన్నా, కావాలంటే నీకు 100 ఇస్తాను, ఎవరికి చెప్పకు ప్లీజ్ అన్నా. అది కాదు మేడం, ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు. మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చాడా? కింద ఒకటే వర్షం మేడం. మరి నైట్ అంతా ఎక్కడ ఉన్నాడు? కింద నాతో ముచ్చట్లు పెట్టి ఆ తర్వాత నా రూమ్ లో పడుకున్నాడు మేడం. రాత్రి అంతా దోమలు కుట్టి చంపేసినాయి అని పొద్దున్న చెప్తున్నాడు మేడం. వెళ్తా ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు. మేడం గారు, అసలు ఈ విషయం మర్చిపోయాను. ఇదిగోండి కరెంట్ బిల్లు. అబ్బా, ఫస్ట్ అర్జెంట్గా ఆడియో డిలీట్ చేసేయాలి. అనవసరంగా కోపంలో ఏదేదో అనేసా. అయినా నాకు కాస్తైనా బుద్ధి ఉండాలి. ఏది తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. చూడ్డానికి అమాయకుడిలా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఏదో ప్రాంక్ చేస్తున్నాడని. పాపం ఎంత ఫీల్ అయి ఉంటాడో. ఫస్ట్ వెంటనే సారీ చెప్పాలి. ఐఎమ్ సో సారీ సారథి. ఇందాక కోపంలో ఏదో చెప్పేశాను. వాచ్మెన్ ఇందాకే కలిశాడు. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయరా ప్లీజ్. హలో హలో మేడం, లెటర్ వచ్చిందా? భయపడాలనే చెప్పా, ఇంకోసారి అలా సోయి లేకుండా తాగరని. నేనేదో మంచోను కాబట్టి వదిలేసా, లేకపోతే ఈ పాటికి. ఎగ్జాక్ట్లీ, తలుచుకుంటేనే చాలా భయం వేసింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఆ దగ్గరలోనే బుకింగ్ వచ్చింది, కలుస్తారా? అంటే నా డబ్బులు కూడా ఇచ్చేసినట్టు ఉంటుంది కదా. ఒక పని చేయొచ్చు కదా,
పైకి వచ్చేయండి, ఇచ్చేస్తాను. పైకా పర్లేదా మేడం? నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, పర్లేదు. కమ్, కాఫీ తాగి వెళ్ళొచ్చు. సరే మేడం, బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ సారథి. యాక్చువల్లీ టెన్షన్లో నోటికి వచ్చింది మాట్లాడేశాను, ఏమనుకోవద్దు. పర్లేదు మేడం, తిట్టించుకోవడం నాకు ఎలానో అలవాటే. అమ్మాయిలతోనా? కాదు, మా అమ్మ బాబులతో. అది ఎలాగో అబ్బాయిలకు ఉండేదే కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నీ వల్ల అబ్బాయిల మీద ఉన్న ఒపీనియనే మారిపోయింది. ఏంటి, రేపిస్ట్లేనా? కాదు, నీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని. బేసిక్గా మంచోళ్ళే ఎక్కువ ఉంటారు మేడం, కానీ మీరే తగిలిన ఒకళ్ళిద్దరు గొట్టంగాలు చూసి అందరికీ రెడ్ స్టాంప్ వేసేస్తారు. ఏంటి మేడం, ఈ ఇంట్లో ఇంకెవరు ఉండరా? మొన్నటి వరకు హారిక ఉండేది, ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. ఓహో, మరి ఒక్కళ్ళే ఉంటే భయం కానీ బోర్లని ఫీలింగ్ కానీ ఏమనిపిస్తుందా మేడం? అనిపిస్తుంది, బట్ ఐ లైక్ టు బి అలోన్. పర్లేదులేండి, నేను వస్తుంటా. అదే ఏమన్నా రైడ్ పడితే ఇటు సైడు. పడితేనే కాదు, పడకపోయినా రావచ్చు. తప్పకుండా మేడం. లంచ్ అయిందా మేడం? ఏం కుక్ చేసుకున్నారు? కుకింగా? లాల్, నా కుకింగ్ రాదు. కుకింగ్ రాకపోవడం ఏంటండి, మరి ఇన్ని రోజులు ఎలా తిన్నారు? హారిక ఉన్నప్పుడు అదే వండి పెట్టేది, అది వెళ్ళిపోయిన తర్వాత స్విగ్గీ జొమాటో జిందాబాద్. చా, కుకింగ్ రాదా? సరే, నేను ప్రాసెస్ చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా? ఉంది, పదండి. హలో. చిన్నప్పుడు మా అమ్మ అన్నం తింటే ఆ చందమామ నీ దగ్గరికి వస్తుందని అబద్ధం చెప్పింది అనుకున్నా. రావడానికి ఇన్నేళ్ళు పడుతుందని ఇప్పుడే తెలిసింది. చెప్పడానికి కొంచెం ఓవర్ అనిపించిన ఇంచుమించి పిల్ల కొంచెం అలానే ఉంది. నవ్వుతుంటే నయగారా జలపాతాన్ని చాలా దగ్గర నుంచి ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ముద్దు పెట్టేసేలా ఉన్నా. అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు మేడం, వెళ్తాను నేను ఇంకా. ఓకే, మళ్ళీ ఎప్పుడు? చూద్దాం మేడం. ఓకే, బాయ్. బాయ్. మళ్ళీ ఎప్పుడు అని అడిగినప్పుడు గట్టిగా అరవాలనిపించింది. అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, వెళ్ళను అని. ఇంకాసేపు ఉండి వెళ్ళొచ్చుగా, నేనేమైనా వద్దన్నానా? అయినా మొన్నే ఇష్టం వచ్చినట్టు తిట్టేసి మంచోడని తెలియగానే ఈ మూడ్ స్వింగ్స్ ఏంటే?
వద్దు చిత్ర, ఇప్పుడిప్పుడే బ్రేకప్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడుతున్నా. మనసు రమేష్ రీప్లేస్మెంట్ ఏమైనా కోరుతుందా? లేదంటే సబ్కాన్షియస్ మైండ్లో జరిగిన డేటా అంతటిని డీప్ రివ్యూ చేసి వీడే కరెక్ట్ అని సిగ్నల్ ఇస్తుందా? ఏమైనా మర్చిపోయావా? కీస్. కిస్? బైక్ కీస్ మర్చిపోయాను మేడం. మై బ్యాడ్. రండి. ఎక్కడ మర్చిపోయావు? ఇక్కడ కానీ లేకపోతే ఇందాక బాల్కనీలో కాఫీ తాగినప్పుడు అక్కడన్నా పెట్టుండాలి మేడం. ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడ వెతుకు, నేను బాల్కనీలో వెతుకుతాను. దొరకకపోతే బాగున్ను, దొరకకపోతే బాగున్ను. ஸ்டேஷன்ல ஃபீல் பண்ணி பாய் சொல்லி ஏறி நெக்ஸ்ட் சீட்க்கு ஹாய் சொல்லி ஃப்ரெண்ட் ஆக்கும் பாரி பொட்டலம் கட்டி கொண்டாந்த இட்லி பொடி ஷேரி பட்டணும் ஃபீஸ் கட்டணும் காதல் வெட்டணும் எல்லா கதையும் கூறி 2 மணி நேரம் வாழ்க்கையெல்லாம் சேர்ந்து வாழ்ந்து கட்டி அடிச்சு அழுது சிரிச்சு சோர்ந்து ஊஞ்சு அடுத்த ஸ்டேஷன் வந்ததும் எழுந்து இறங்கி போன பின்ன ஆளு யாருன்னே மறந்து பயணிகளின் கனிவான கவனத்திற்கு வண்டியிலிருந்து இறங்கும் பயணிகளுக்கு தயவு செய்து வழிவிடவும். லைஃப் கூட சிக்கு புக்கு ரயில் போலதான் ஸ்டேஷன் ஸ்டேஷனா தாண்டி தூரம் போகும். பேலன்ஸ் பண்ணி 2 தண்டவாளம் மேலதான் வளைஞ்சு நெளிஞ்சு காடு கடல் தாண்டி போகும். அடிச்சு புடிச்சு நீ லோவர் பர்த்த வாங்கினாலும் பெருசு வந்து கேட்டா விட்டு கொடுக்க வேணும். தண்ணி வாங்கினவ வைஃபை பாஸ்வேர்ட் கேட்கலாம். ஸ்டீமி இன்ஜினால ஈவி ட்ரெயினர் மாறலாம். ஏறுறவன் ஏறுவான், இறங்குறவன் இறங்குவான். வண்டி மட்டும் நிற்காம சிக்கு புக்கு ஸ்டேஷன் ஸ்டேஷனா தாண்டி தூரம் போகும். பேலன்ஸ் பண்ணி 2 தண்டவாளம் மேலதான் வளைஞ்சு நெளிஞ்சு காடு கடல் தாண்டி போகும். அடிச்சு புடிச்சு நீ லோவர் பர்த்த வாங்கினாலும் பெருசு வந்து கேட்டா விட்டு கொடுக்க வேணும். தண்ணி வாங்கினவ வைஃபை பாஸ்வேர்ட் கேட்கலாம். ஸ்டீமி இன்ஜினால ஈவி ட்ரெயினர் மாறலாம். ஏறுறவன் ஏறுவான், இறங்குறவன் இறங்குவான். வண்டி மட்டும் நிற்காம சிக்கு புக்கு అన్న ఏంటన్నా 10 నిమిషాలు లేటు. అదే వేరే వాడు అయ్యుంటే రైడ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. సారీ బ్రో, కిందకు వస్తుంటే జిహెచ్ఎంసీ చెత్తబండి వచ్చింది. పర్సనల్ పనులని మా మీద రుత్తే ఎలా అన్నా? ఈ పాటికి వేరే రైడ్ కూడా వేసుకొచ్చేది నువ్వు. ఏంటి ఈ గ్యాప్లోనే? సరే 10 రూపాయలు ఎక్కువ ఇస్తా కానీ పోనీ బ్రో. నీ 10 రూపాయలు నాకేం వద్దు కానీ రైడ్ క్యాన్సిల్ చేసే ఇక్కడ అని చూపిస్తే అంత నాకు ఇచ్చే. ఎందుకు బ్రో? 10 నిమిషాలు వెయిట్ చేశానన్నా, నాకు ఆ మాత్రం కూడా చేయలేవా? భలే వాడువే.
హలో భయ్యా, నేనున్నది మీకు రైట్ సైడ్లో, మీరు వెళ్తుంది లెఫ్ట్ సైడ్లో. ఒక్క నిమిషం. భయ్యా, నా చుట్టూ ప్రదక్షిణాలు ఏమేం చేస్తున్నారా? మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తున్నారు భయ్యా, కొంచెం ఫ్రంట్ రండి. హలో మేడం. హలో సారథి, ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? అంటే ఇందాక రైడ్ పిక్ చేసుకుంటుంటే కట్ చేశాను. అవునా, నేను ఇక్కడ మెయిన్ రోడ్ మీదే ఉన్నాను. పిక్ చేసుకుంటాం అనుకుంటే కాల్ కట్ చేసామని క్యాబ్ బుక్ చేసుకున్నా. అవునా, కరెక్ట్గా ఎక్కడున్నారు? ఇక్కడ మన మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడ. ఒక్క 10 నిమిషాలు ఆగండి, నేను వచ్చేస్తాను. ఓకే దా, బాయ్. ఏంటన్నా లొకేషన్ వచ్చేసిందా? బ్యాక్ టైర్లో గాలి తక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేయవా? ఏంటో ఈ మధ్యలో. సారీ అన్న, ఏమనుకోకు. తమ్ముడు ఇలా నన్ను మధ్యలో వదిలేసిపోతే కంప్లైంట్, నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తా. ఫ్రైడే క్యాన్సిల్ చేసామన్నా, కంప్లైంట్ ఎవరికి ఇస్తావు? మా దొరికిస్తాం. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఆటో క్యాబ్ బుక్ చేసుకుందా అన్నారు. 20 minutes బ్యాకే, కానీ ఆ క్యాబ్ వాడు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు తిరుగుతున్నాడు. ఏమైంది వీడికి? ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి, నేను పెడతాను, సరేనా? ఏమైంది అంత చిరాగ్గా ఉన్నారు? ఏం లేదు, బిజినెస్ కన్సల్టెన్సీకి వెళ్ళాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఓ, బిజినెస్ ఏమైనా అనుకుంటున్నారా? స్టార్టప్ అనుకుంటున్నాను, కానీ ఏ చేస్తే బాగుంటుందని గైడెన్స్ కోసం వెళ్ళాను. మనం ఏం చేయాలో కూడా వాడే చెప్తే మనం ఎందుకు? ఏదంటే అది చేయలేం కదా, కాస్త ఇటు అటు అయినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది కూడా పైనుంచి మా నాన్న ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. మా నాన్నతో ఎప్పుడు చెప్పలేదు, కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్టప్ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. కొన్నిసార్లు అనిపిస్తుంది నాన్న చెప్పేది కూడా కరెక్టే అని, బికాజ్ ఐ డిడ్ నథింగ్. నాన్న చెప్పినట్టే ఆయన చెప్పిన జాబ్ చేసుకొని, ఆయన చెప్పినట్టే పెళ్లి చేసుకొని ఉంటే అయిపోయేది కదా. అయ్యో, దానికి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోతే ఎలా మేడం? చిత్ర గారు, నేను కాలేజ్లో ఉండేటప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని. లిటరల్గా చెప్పాలంటే పిచ్చి. ఒకసారి మాకు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ అవుతున్నప్పుడు మా ఒపోనెంట్ కొట్టిన స్కోర్ చూసి మేము ఇన్నింగ్స్ ఆడకుండానే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే టార్గెట్ చాలా పెద్దది కాబట్టి. సో అప్పుడు మా కోచ్ వచ్చి మాతో ఒక మాట అన్నాడు, రే, ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న పడవ 10 మైళ్ళ వరకు సాఫీగా వెళ్ళింది. సడన్గా పడవ ములగడం మొదలుపెట్టింది. ఎందుకు? సముద్రంలో ఉన్న నీటి వల్ల కాదు, దానికి పడ్డ చిన్న కన్నం వల్ల. అంతే. ఆ ఒక్క మాటకి ప్రతి ఒక్కళ్ళు ఒక్కో విరాట్ కోహ్లీ ఆవహించాడు. సో మీరు కూడా మీ నాన్న అన్నారనో, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారనో, మీరు వెళ్ళిన పని సరిగ్గా అవ్వట్లేదనో బాధపడడం ఆపేయండి. బాధపడితే బాధ పెడతారు, భయపడితే భయపెడతారు, ఆశపడితే ఆశ పెడతారు. నలుగుతుంటే తొక్కుతుంటారు, తగ్గుతుంటే ఎక్కుతుంటారు. అందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు మీకు ఈ థాట్ రావడమే చాలా గొప్ప విషయం. వచ్చింది కదా, దాని అంతు చూసేంత వరకు వదలదు. పట్టుకోండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను పదండి. ఏంటది? చెప్తాను రండి. మీ హాబీస్ ఏంటి? ఇవెందుకు? ఇప్పుడు మనకేం చేయాలో తెలీదు అన్నప్పుడు మనకొచ్చినవి నోట్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఏం చేయగలవో నోట్ చేసుకోవచ్చు. అందుకు హాబీస్ అంటే పెద్దగా ఏం లేదు, కానీ మూడ్కి సంబంధం లేకుండా ఇళయరాజా సాంగ్స్ వినడం,
అది కాకుండా యుద్ధం చేసినట్టు సినిమాలు చూడడం. ఇంకా మనం చేయగలిగే దాంట్లో చెప్పండి. నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం. పెయింటింగ్, క్లాతింగ్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ డిజైనర్స్ చాలా మంది ఉన్నారు. వైన్ షాప్ కాదు, బెల్ట్ షాప్, ఎక్కువ లాభాలుంటాయి. ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్, బెస్ట్ ప్రాఫిట్స్. அவள் வார்த்தை தானா அதை கேட்கத்தான் ஆசை கொண்டேன் நானா. கியூட் மோமெண்டால் என் ஏஞ்சல் ஆனால் குட் ஹேபிட்டால் கொள்ளை கொண்டு போனால். வாவ் உன்னந்த சிரிப்பொழி, வாவ் உன்னந்த கடை விழி, வாவ் உன்னந்த இனி மொழி, எப்போதும் தான் நீதானே எந்த நினைவு பகலாய். காதல் போக்கும் ஒரு சாலை ஓரம் காணவில்லை அந்த மாலை நேரம், காரணங்கள் அது உன்னை சேரும் காயம் கண்களால். வானில் எங்கும் புது மேக கூட்டம் வாழ்த்து போகும் என காதலாட்டம் போடுகின்ற வரை பூக்கள் பூக்கும் ஹேமை சென்றலா. ఇదే ఒక 2 minutes ఆగండి, నేనే చూపిస్తాను. ఊపిరాట్లే ప్లీజ్. మొత్తానికి మీ హాబీస్, నా హాబీస్, నా ఇష్టాలు, మీ ఇష్టాలు అన్నీ కలిపితే ఒక 10 ఐడియాలు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ పని అయిపోయినట్టే కదా. హ్మ్. ఓకే, డన్. అమ్మా, మిగతాది రేపు చూసుకుందాం. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఏంటి రిలాక్స్ అయ్యేది? బయటికెళ్ళి వీటిలో మార్కెట్ దేనికి ఎంతెంత ఉందో అవన్నీ చూడాలి కదా. ఇంకా ఇవాళ ఏమొద్దు, రేపు చూద్దాం. హలో, కల్ కరేసో ఆజ్ కరేసో అభీ కరో అన్నాడు కబీర్ దాస్. అమ్మయ్య, హిందీలో అన్నాడా కబీర్ దాస్. మనకెలాగో హిందీ రాదు. పర్లేదు, నేను అర్థమయ్యేలా చెప్తాను కానీ పదని బయలుదేరదాం. లేవండి మేడం. அருகில் அருகில் பூனை காண வேண்டும் என்றும் என்ன சுட விரைந்தேன் விழுந்தேன் விழுந்தேன் ஆலம் கீழையா. களவாடும் நேரம் இதுவாகும் அன்பே, கரை சேரும் மட்டும் கால நேரமில்லை. உயிரோடு சாகும் இது வேண்டாம் அன்பே, எல்லைகள் தாண்டும் ஏதும் இல்லை இலக்கே. உனை நீ காதல் தானே தந்தானே எதை நீ தாராளமா தாரா இலக்கே. உனை கொண்டாடும் நீனை நானே அறிவாய் காதல் அறிவாய் வாழ்வை சரிவாய் வா. పానీపూరి బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటారు? వాడికి రోజుకి 10,000 వ్యాపారం అవుతుందంట. చాలా బాగుంది. నువ్వేమో చాట్ వేస్తూ ఉండు, నేనేమో భాబీ తోడ ప్యాజ్ దాలో అన్న వాళ్ళకి ఆనియన్స్ వేస్తూ ఉంటాను. అంతేలేండి, మీలాంటి బలిసిన వాళ్ళకి మాలాంటి ఐడియాలు ఎక్కడ నచ్చుతాయి? అమ్మో, మా నాన్న, ఒక్క నిమిషం ఉండండి. హలో నాన్న, ఎక్కడున్నా? బిజినెస్ క్లయింట్ మీటింగ్లో ఉన్నాను నాన్న. లేదు అంకుల్, పానీపూరి బిజినెస్ ప్లానింగ్. నాన్న, నేను క్లయింట్ మీటింగ్లో మళ్ళీ చేస్తానే, బాయ్. ఏంటండి ఇది? సరే అండి, మరి రైట్ టైం అవుతుంది, నేను బయలుదేరతా. అవునా? పర్లేదు, అయితే క్యాబ్లో వెళ్ళిపోతా. అయ్యో, ఆ డబ్బులు ఇది నాకు ఇచ్చేయండి, నేను దింపేస్తా. கூட்டம் பாட்டு போகும் என காதலாட்டம் போடுகின்ற வரை பூக்கள் பூக்கும் ஹேமை சென்றலா. సరే చిత్ర గారు, రేపు కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. காதல் போக்கும் ஒரு சாலை ஓரம் காணவில்லை அந்த மாலை நேரம், காரணங்கள் அது உன்னை சேரும் காயம் கண்களால். வானில் எங்கும் புது மேக கூட்டம் பாட்டு போகும் என காதலாட்டம் போடுகின்ற வரை பூக்கள் பூக்கும் ஹேமை சென்றலா.
సరే రమేష్, నా దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది, విని ఏది బాగుందో చెప్పు కదా. చిత్ర ఈ విచిత్రమైన మనకెందుకు చెప్పు. హ్యాపీగా ఉందిగా లైఫ్, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అంతకుమించి ఏం కావాలి చిత్ర? అవన్నీ వేస్ట్ చిత్ర. ఫస్ట్ నువ్వు అర్జెంటుగా యూఎస్ వెళ్ళు, మీ నాన్న హెల్ప్ ఏదైనా జాబ్ చూసుకో, మెల్లిగా నేను వచ్చేస్తా. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మా నాన్న మీద పడి బతకమంటావా? తప్పేముంది చిత్ర, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ మీ నాన్నే డబ్బులు ఇవ్వాలి. లుక్, నీకున్న బతకానికి ఏం సెట్ అవ్వవు, కావాలంటే ఇంకో ఫుల్ బాటిల్ తాగుదాం. ఈ బిజినెస్ ఐడియాస్ అంటే నీకు దానం. చిత్ర, అదేనా నీ డెసిషను? అయినా అన్నయ్య వాళ్ళు ఎలాగూ యూఎస్ సెటిల్డ్ కదా, ఇక నువ్వు ఈ ర్యాపిడోలు ఈ చిన్న చిన్న జాబులు ఎందుకన్నయ్య? మా మామ సెటిల్ రా, మా నాన్న కాదు. ఎవరైతే ఏంది, ఒక్కతే కూతురు అంటున్నావు, ఉన్నదంతా నీకే. తనకి వాళ్ళ నాన్న అన్ని యూఎస్ సంబంధాలు చూస్తున్నాడు. నేను ఈ ర్యాపిడో వేసుకుని వెళ్ళి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని అన్నాను అనుకో, అట్నుంచి అట్టే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోమంటాడు. అయితే కష్టమే అంటావు. జాబ్ వస్తే సెట్ రా, అట్లీస్ట్ అంకుల్కి ఈక్వల్గా ఉండకపోవచ్చు, కానీ మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడగడానికి ఒక అర్హత అన్న ఉంటుంది. సర్లే, వెళ్ళొస్తా. అమ్మయ్యా, కోచింగ్ ఫీజు 50, ఇంటి రెంట్ 10, ఖర్చులు 10. రావు గారు టైంకి వచ్చారు. చెప్పు సార్, అది ఏంటి? లాస్ట్ మంత్ మీరు ఈఎంఐకి ఇచ్చిన అమౌంట్, రెంటు, కరెంటు బిల్లు. ఇబ్బందిగా ఉంటే రెంట్ ఒకటే, మిగతా తర్వాత చూసుకోవచ్చులే. పర్లేదులేండి, కోచింగ్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ రెంట్ టైమింగ్స్ అటు ఇటు అవ్వచ్చు, అందుకు. ఓకే, సరే అబ్బాయి. ఇదిగో సారది, ఆ బీర్ బాటిల్స్ చెత్త డబ్బాలో కాకుండా బయట పాడండి అయ్యా. మా ఆవిడ చూస్తే నేను తాగాను అనుకుంటుంది. మా ఆవిడ గురించి నీకు తెలుసు కదా. సరేనండి, మీరు చెప్పిన డీటెయిల్స్ అంతా ఓకే. ప్లేస్మెంట్స్ అయితే 100% ఉంటాయి కదా మేడం? బయట బోర్డు చూడలేదా? 100% ప్లేస్మెంట్స్. మా ఫ్రెండ్ అలానే బోర్డు చూసి జాయిన్ అయ్యాడు. కోర్స్ అయిపోయి 2 years అవుతుంది. ఇప్పటికీ ఏ జాబు లేక ర్యాపిడో వేసుకుని తిరుగుతున్నాడు. అయ్యో, అలా అంతా ఏముండదండి. మన దాంట్లో ఫ్యాకల్టీస్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000 స్టూడెంట్స్ అనుకుంటా. హిస్టరీ వద్దులేండి, ఫీజు ఎంతో చెప్తే కట్టేస్తాను. యాక్చువల్లీ 70,000. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, సో మీరు 50,000 పే చేస్తే చాలు. ఓ, కన్సెషన్. ఏటీఎం నుంచి తీసాను, ఫ్రెష్ నోట్స్. తెలుస్తుంది. ఫ్రెషర్గా ఎందుకు జాయిన్ అవ్వడం? ఎలాగో 3 years గ్యాప్ ఉంది కదా, ఫేక్ పెట్టాల్సింది. వద్దమ్మా, మా నాన్నని మేనేజ్ చేస్తూ వస్తున్న ప్రెషర్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. కానీ ప్యాకేజ్ బాగా వస్తుంది కదా. దానివల్ల వచ్చే ప్రెషర్కి బీపీ షుగర్లు కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. ఎందుకు చెప్పు, ఫ్రెషర్గా అయినా సరే వచ్చే ఆ 25,000 ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని 4 ముద్దలు నోట్లోకి వెళ్తే సరిపోదా? సాఫ్ట్వేర్లోకి వెళ్తూ ప్రశాంతత గురించి మాట్లాడుతున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ నీకు. కంపారిటివ్లీ ఫేక్ కన్నా బెటరేగా. అంతే అంతే, ఇంకా అలానే అనుకోవాలి. సరే, నేను లొకేషన్కి వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తాను.
బాయ్. సరే బాయ్. బ్రో ర్యాపిడో మీరేనా? ఓకే. ఓటీపీ జాత నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. 3663 జాతర బ్రో, అసలే 15,000. ఈ బొమ్మలు 15,000 ఏంటి బ్రో? ఏం చేస్తాం బ్రో, కాలం అలా ఉంది. మా చెల్లి పిల్లలతో మామూలుగా ఉండదు. మాకు కావాలంటే మాకు కావాలని గోలా అలా అని చెప్పి ప్రతి ఒక్కడు ఒకదాంతో ఆడుకుంటాడంటే అబ్బే, ఒకడేమో స్పైడర్ మ్యాన్ అంటాడు, ఒకడేమో బ్యాట్మ్యాన్ అంటాడు. మధ్యలో నేను బలైపోతుంటాను. పద బ్రో, అదో టార్చరు. థ్యాంక్ యూ బ్రో. టాయ్స్. అవును, ఈ బొమ్మలు ఎక్కడ కొన్నారు? అది నువ్వు నన్ను పిక్ చేసుకున్నావు కదా, దానికి ఆపోజిట్ బిల్డింగ్లోనే. థ్యాంక్స్ అన్నా. చిత్రా, చిత్రా, ఏమైంది? మనం మిలీనియర్స్ అయ్యే బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది. అరే అరే తిప్పడం అవి మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు రోజు సరదాగా వేసే డ్రాయింగ్స్ని మనం రియాలిటీలోకి తీసుకొచ్చి వాటిని బొమ్మలుగా చేసి అమ్మటం. నాకు అర్థం నీ కాలేదు. హాబీసే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా చేస్తాం. నాకు అస్సలు అర్థం కావట్లే, కొంచెం క్లారిటీతో చెప్పవా? క్లారిటీ అంటే వెళ్ళరా. ఐడియా సూపర్ ఉంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా పెద్ద సెటప్ కావాలి. అది కాకుండా అడ్వాన్స్డ్ మెషినరీస్ ఉండాలి, ప్లస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కదా. డబ్బులదే ఉంది, మీ నాన్న అడిగి ఇచ్చేస్తారు. ఏంటంటే ఆలోచిస్తున్నారు? అడగడానికి ఏమన్నా ఇబ్బందా? అంటే నాన్న అంత ఇన్వెస్ట్ చేస్తారో లేదో తెలీదు. అదేంటి, ఆయనే కదా ఏదో ఒక ఐడియా సెలెక్ట్ చేసుకొని డిసైడ్ అవ్వమని చెప్పింది. అవును కరెక్టే, కానీ ఇప్పుడు ఈ ఐడియా చెప్పినా సరే ఇన్వెస్ట్మెంట్ ఎలా అని అడుగుతారు. దేవుడు, మరి ఆ మాత్రం దానికి అడగడం ఎందుకు? ఇంతకు ముందు కూడా ఇలానే బిజినెస్లు అనుకొని మనీ వేస్ట్ చేశాను. నాన్న, అది ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. టోటల్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ నాన్న, అందులో నా షేర్ 5 lakhs. నాన్న, అది క్లోత్స్ బిజినెస్ అనుకుంటున్నాం. టోటల్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నాన్న. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. నాన్న, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫైనల్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ప్రాఫిట్స్ నాన్న. ఎక్కువేం వద్దు, జస్ట్ 3 lakhs చాలు. నాన్న, అది అలా పెట్టిన ప్రతి బిజినెస్ 3 నెలలు తిరగకుండానే బిస్కెట్ అవ్వడంతో మా నాన్నకి నా మీద హోప్స్ పూర్తిగా పోయింది. ఇంత చూసిన తర్వాత మళ్ళీ బిజినెస్ ఏ ధైర్యంతో అంటున్నారండి? ఇందులో నా తప్పేం లేదు సారథి, నాకు మంచి టీం దొరకలేదు అంతే. నీలాంటి వాడు అప్పుడే పరిచయం అయ్యి ఉంటేనా $1 million కంపెనీ పెట్టేసేదాన్ని ఎప్పుడో. సరే, రేపు బయటికి వెళ్దాం, రెడీగా ఉండండి. ఎక్కడికి? ఒకళ్ళని మీట్ అవ్వాలి, మీరైతే రెడీగా ఉండండి. సరే, ఎక్కడికో చెప్పు. ఈ డ్రాయింగ్ బుక్ మాత్రం తీసుకురావడం మర్చిపోకండి, సరేనా? సరే, రేపు కలుద్దాం. హాయ్ సార్, తినే నేను చెప్పిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్. హాయ్. దీని దగ్గర వేరియస్ ఐడియాస్తో ఉన్న డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపి. సో యాక్చువల్లీ నేను 2D స్కెచెస్ వేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 2D స్కెచెస్ని 3Dగా డిజిటలైజ్ చేసి నాకు ఆ టాయ్స్ని మీరు ఇవ్వాలి. వాట్ కెన్ బి డన్? అలాగా?
ఈ 2D ఇమేజెస్ని ఫైనల్ ప్రోడక్ట్గా తయారు చేయాలంటే ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం డిజైన్ రూమ్కి వెళ్ళాలి. బట్ ఐమ్ సారీ, ఇట్స్ ఆఫ్ లిమిట్ ఫర్ అవుట్ సైడర్స్. ఇట్స్ ఓకే. లెట్స్ డూ వన్ థింగ్. వై డోంట్ వి చెక్ అవర్ ప్రోడక్ట్ క్వాలిటీ? లెట్స్ గో టు మై రూమ్. లెట్స్ గో. సో స్టెప్ 1, మనం ఒరిజినల్గా గీసుకున్న 2D ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని 3D కాన్సెప్ట్ డిజైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్టెప్ 2, దట్ ఈస్ 3D మోడలింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్షన్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో యాక్షన్ ఫిగర్ది, దాని ప్రపోర్షన్స్ అండ్ సైజ్ని బట్టి 3D మోడల్ని డిజైన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్ 3, అండ్ దట్ ఈస్ టెక్స్చరింగ్ అండ్ స్కల్ప్టింగ్. ఒక టాయ్ కాస్టింగ్, డ్యూరబిలిటీ అండ్ ఫినిషింగ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి వినైల్, రైజిన్ వీటిలో ఏ మెటీరియల్ వాడాలో డిసైడ్ చేస్తాం. అంతా అయిపోయినాక దాన్ని అప్రూవల్కి పంపిస్తాం. అండ్ వన్స్ అప్రూవల్ ఇస్ డన్, వీ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇంకేముంది, ఫైనల్గా ఇవన్నీ అయిపోయినాక దీన్ని అసెంబ్లింగ్ పంపిస్తాం. అండ్ వన్స్ దట్ ఈస్ డన్, వీ ఆల్ సెండ్ ఇట్ ఫర్ అప్రూవల్. ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత మన 2D ఫిగర్స్గా స్టార్ట్ అయిన ఈ ఫిగర్స్ని ఒక ఫైనల్ ఫినిష్ ఇచ్చి యాక్షన్ ఫిగర్స్గా డిజైన్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంట్రెస్టింగ్. ఏముంది, బొమ్మలుగా చేసేయచ్చు అనుకున్నా, పెద్ద ప్రాసెస్సే. సో మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వచ్చు? లెట్స్ డూ వన్ థింగ్. ఒక 8 lakhs ఇనిషియల్ పేమెంట్ చేసేయండి. మీ 2D మోడల్స్ అన్ని తీసుకొని వీల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ 3D మోడల్స్. అండ్ దట్స్ నాట్ ఆల్, విల్ హెల్ప్ యూ సెటప్ యువర్ స్టార్ట్అప్ ఆర్ ఆఫీస్ అండ్ విల్ ఇంక్యుబేట్ ఇట్. అండ్ అంతేకాకుండా 365 days 24 hours you'll have our full support. Sounds good? Thank you. Sure. It was nice meeting you. See you guys. See you. All the best. Nice designs. Thank you. అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం సారథి? స్టోరు ఆఫీసు కలిపి వాళ్ళే ఇస్తా అన్నారు కదా. మనం ఇండివిజువల్గా చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదైనా ఇప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మీరు ఎంత అరేంజ్ చేయగలరు? నా దగ్గర పెద్దగా సేవింగ్స్ కూడా ఏం లేవు. మ్యాక్స్ ఒక 5 lakhs చేయగలను. ఓకే. అయినా వద్దులే సారథి, ఏదో ఒకటి తక్కువలో అయ్యే చూసుకుందాం. ఇంత మంచి ఐడియా పెట్టుకుని డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే ఎలా చెప్పండి? 3 లక్షలు కదా, నేను అరేంజ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు సారథి? కొంచెం అటు ఇటు అయినా ఇద్దరం ప్రాబ్లమ్స్లో పడతాం. అయినా నీకెందుకు ఆ రిస్క్ చెప్పు? మంచి మంచి అన్నారే సంబంధాలు వదిలేసుకొని నన్ను యాక్సెప్ట్ చేసి మీరు రిస్క్ చేసినప్పుడు నేనా మాత్రం చేయలేనా? రండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? కిచెన్ కూడా టాయే. இரவு நேர சட்டில்லை தொன தொன போன் கால்களில்லை அப்போவும் இப்போவும் நேற்று நேர் காண்போதான் ஹோட்டல் ஷாப்பிங் டிரைவும் வேண்டாம் ஹைக்கிங் ட்ரெக்கிங் సన్రైజ్ போதும் మస్టో మడయం. నాకు డబ్బులేం వద్దు సారథి. ఏమైందండి? ఎందుకు? నువ్వు ఇంత రిస్క్ తీసుకొని నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఇక్కడ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. చిత్ర గారు, ఇదంతా మన కోసమే కదా. కోచింగ్ ఏముంది, ఇప్పటి వరకు ఎలానో ఆగాను, ఇంకొక 3 నెలలు లేట్ అవుతుంది అంతే. అయినా మీకోసం అంత కష్టపడి డబ్బులు తీసుకొస్తే ఇదేనా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్? Life is so unpredictable. మనం కలిసే మనుషుల్ని బట్టి, వేసే అడుగుల్ని బట్టి మన దారులు మారుతాయి. అది నా విషయంలో సారథి పరిచయంతో మొదలైంది.
అనుకోకుండా లైఫ్లోకి వచ్చి కొత్త అర్థాన్ని చూపించాడు. రోజులు వారాలుగా మారేలోపే సారథి బికేమ్ మై పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ మై కాన్ఫిడెన్స్. చిత్ర లైఫ్ని ఒక అందమైన చిత్రంగా మార్చి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. నాకే నన్ను కొత్తగా పరిచయం చేశాడు. చిత్రాన్ని కాస్త చిత్రసారథి చేశాడు. చిత్ర, ఆఫ్టర్నూన్ రైట్స్ అయిపోగానే క్యాష్ డిపాజిట్ చేసేసి ఫస్ట్ పేమెంట్ చేసేద్దాం, సరేనా? తీసుకెళ్తున్నాను క్యాష్ నేను. ఓకే, బాయ్. రే, సారథి ఎక్కడున్నాడు? ఒకసారి ఫోన్ చేయి. వద్దులే బాబాయ్, వాడెప్పుడు ఆఫీస్ అంటాడు. పెళ్ళికి వెళ్ళిరా, ఈవినింగ్ కలుద్దాం. అంతేనంటావా? సరే పద. భయ్యా. హలో సార్, నేను లొకేషన్ దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? వస్తున్నాం. ఓటీపీ చెప్పండి అన్న. ఓటీపీ. నాన్న, మీరేంటి ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే వచ్చాం. అవును, నువ్వేంటి ఇక్కడ? నాన్న, అది నిజం చెప్పు, ర్యాపిడో నడుపుతున్నావు కదా? అయ్యో, అదేం లేదురా. లేకపోతే నువ్వెందుకు ఓటీపీ అడిగావు? అదేం లేదు నాన్న. అయినా ఈ టైంలో ఆఫీసులో బిజీగా ఉంటావు కదరా. బాబాయ్, నీకు ఇంకా అర్థం కావట్లేదా? వాడు ఏ జాబ్ చేయట్లేదు. అదేం లేదురా, టైంపాస్కి ర్యాపిడో నడుపుతున్నాను నాన్న. అంతే నాన్న, అంతే. మంచిగా బతుకుతున్నావు అనుకున్నారా? మాయ చేసి బతుకుతున్నావా? నాన్న, నేను జాబ్ ట్రై చేస్తూనే ఈ ర్యాపిడో నడుపుతున్నాను నాన్న, అంతేకాని ఏ తప్పు చెయ్యట్లేదు నాన్న, నన్ను నమ్మండి. నువ్వు చేసింది మోసం రా, తట్టుకోలేకపోతున్నా. తండ్రిని కదా. నాన్న, నేను చిన్నప్పుడు నడవడానికే టైం తీసుకున్నాను, అలాంటిది గెలవడానికి కొంచెం టైం పడుతుంది కదా నాన్న. ఒరే మధు. బాబాయ్, వెళ్దాం పద. నేను తప్పు చేయట్లేదురా, తప్పక చేస్తున్నా. వెళ్దాం పద. నాన్న, ఒక్కసారి నా మాట నాన్న. నేను వస్తాను మీతో. నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న. అరే నువ్వన్నా చెప్పరా నాన్న. నేను జాబ్ ట్రై చేస్తున్నాను నాన్న, ఇక్కడ జాబ్ దొరకలేదంటే ఇలాంటివి ఏదో చెయ్యాలి నాన్న, అర్థం చేసుకోండి నాన్న. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్లకుండా వెళ్ళారని అబద్ధం చెప్పావు, నవ్వుకున్నా. ఇప్పుడు ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం వచ్చిందన్నావు, ఏడుస్తున్నాను. కొడుకును కన్నాను అనుకున్నాను, అబద్ధానికి అన్నాను. నాన్న,
మీకు నిజం చెప్పి బాధని ఇవ్వడం కంటే అబద్ధం చెప్పి ఆనందం ఇవ్వడం మంచిది అనిపించింది అన్న. నాకు కష్టంగా ఉందిరా. ఆయనకు అబద్ధం చెప్పి పెద్ద తప్పు చేసావురా. అసలు ర్యాపిడ్ నడపాల్సిన కర్మేంట్రా నీకు? ఇక్కడ ఆకలిని అవసరాన్ని తీర్చుకుంటేనే ఎదగడానికి ఒక అవకాశం దొరుకుతుంది, బతకడానికి ఒక దారి తెలుస్తుంది. మనకు ఆస్తులు లేవు, కష్టాలున్నాయి. జాబులు లేవు, అప్పులున్నాయి. ఆస్తులు రావాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఇక్కడ ఇలాంటివి ఏదో ఒక చెయ్యక తప్పదు. ఇంకా అలానే పరువు అని కూర్చుంటే మనకు కరువు బరువు తప్ప ఇంకేం మిగలవురా. నాన్న అర్థం చేసుకోండి నాన్న. బాబు త్వరగా పోనివు. నాన్న నాన్న మీరన్నా అర్థం చేసుకోండి నాన్న. నాన్న నాన్న ఒకసారి నా మాట వినండి నాన్న. నాన్న ఒకసారి ఆపండి. ఇవి వాడికి ఇవ్వు. బాబాయ్ ఏంటిది? కొడుకు ఎన్ని కష్టాలు ఇచ్చినా తట్టుకుంటాం, కానీ వాడి కష్టాల్లో ఉంటే కన్నీళ్ళు ఆగవురా. ఏమైంది అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది? ఫోన్ పోయింది, బండి పోయింది. అదే బండిలో మన క్యాష్ ఉంది. అర్థం కాలేదు సార్ది. సరే సరే, పోనీ దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరా చూసావా? అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ చుట్టుపక్కల వాళ్ళని అడిగాను, ఎవరు చూడలేదన్నారు. సరే అలా కాదు, పద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషనా? అక్కడికి ఎందుకు? లేదు సారది, దా చెప్తాందా.
సార్ నా బండి పోయింది సార్. ఎక్కడ? జూబ్లీ చెక్ పోస్ట్ డౌన్లో పార్క్ చేశాను. రోడ్డు మీద పెడతారా? వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సార్ ఇచ్చాం సార్ కంప్లైంట్. తెలియగానే ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళండి. సార్ కంప్లైంట్ ఇచ్చాం కదా, కాస్త త్వరగా చేయండి సార్. నువ్వెవరు? నా ఫ్రెండ్ సార్. మీరు చెప్పారని వెళ్ళలేం. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంత కంగారు? సార్ అది అందులో 8 lakhs క్యాష్ ఉంది సార్, అర్థం చేసుకోండి. 8 lakhs? అంత క్యాష్ స్కూటీలో ఎందుకు పెట్టారు? ఒక చిన్న బిజినెస్ పని మీద వెళ్తున్నాం సార్. అంత క్యాష్ స్కూటీలో పెట్టుకొని నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? సెన్స్ లేదా? ఉన్నప్పుడు జాగ్రత్త పడరు, పోయిన తర్వాత ఇలా నిలబడతారు. సరే, తెలియగానే ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళండి. ప్లీజ్ సార్ కాస్త త్వరగా చేయండి. ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాం కదా, వెళ్ళండి. చిత్ర, ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఏం పర్లేదులే సారథి, నీ గురించి నాకు తెలుసు కదా. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి మాత్రమే ఆలోచించాలి. సరే, ఇంతకీ ఆ పోయిన బైక్ ఎలాగా? ఇప్పుడు ఏం చేద్దాం? Now you're the first one to step off the track. Burned all the bridges that let you go back. If ever you bring a new life from the ash, try to be more than the things that you lack. చిత్ర, నాన్న, హూ ఇస్ హీ? నాన్న, సారథి చాలా షట్ అప్. రోడ్ సైడ్ ఏంటిది? సారథి చాలా మంచోడు నాన్న. ఓ, సో వాట్? ఇలా రోడ్డు మీద అప్ చేసుకుంటారా? అలా కాదండి, ఒకసారి యు స్టాప్. నీకు మంచి లైఫ్ ఇస్తే నాకు పెయిన్ ఇచ్చావు. దిస్ ఇస్ గిఫ్ట్ ఫర్ మీ. చిత్ర, ఏం చేసావురా? ఏం చేసావురా నా కూతుర్ని? నేనేం చేయడం ఏంటండి బాబు? మన ముందే కదా కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కదా ఇక్కడ తీసుకొచ్చాం. తనకేమని అవ్వాలి? నీ పని చెప్తాను. తనకేం అవ్వదండి. అయినా తనకేమైనా అయితే నేనేమైపోవాలి? నువ్వేమైపోవడం ఏంట్రా? అసలు ఎవడరా నువ్వు? ఆ మాటకొస్తే తన గురించి రావడానికి మీరెవరు? అరే, నీకేమైనా పిచ్చా? నేను తన ఫాదర్ రా. ఓ ఫ్లాట్ ఇచ్చి 4 డబ్బులు ఇచ్చేసి బతకమని చెప్పడం కాదు సార్ ఫాదర్ అంటే. తోడునివ్వాలి, ప్రేమనివ్వాలి, ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఇదంతా కాదు సార్. అడగడం ఇవ్వడం తెలియాలి సార్. బాధ్యత తీసుకుంటే స్ట్రిక్ట్గా ఉన్నామంటారు, ఫ్రీడమ్ ఇస్తే వదిలేసేమంటారు. బాగుందిరా సార్. బాధ్యత తీసుకోవడం అంటే బాధనివ్వడం కాదు సార్. ఏ బాధ రాకుండా అండగా ఉండడం. ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ ఫ్రీగా వదిలేయకండి. తనకేం కావాలో అది ఇచ్చాను. అవును సార్. అమ్మ ప్రేమ కావాలి సార్, ఇచ్చారా? నాన్న అండ కావాలి సార్, ఇచ్చారా? తన నవ్వుతూనో ఎప్పుడన్నా చూసారా? పోనీ తనని నవ్వుతూ ఎప్పుడన్నా పిలిచారా? తన బాధ విన్నారా? తన కోపం తెలుసుకున్నారా? ఏం లేదు కదా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని తప్పు చేశాను. ఇదే తప్పు నా కూతురి విషయంలో చేయను. ప్రేమలో తప్పులుంటాయి సార్, కానీ ప్రేమ తప్పు కాదు. ఆ ప్రేమను సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే తప్పులు చేస్తూ ఉంటారు. అందుకే ఈ గొడవలు, ద్వేషాలు, కోపాలు, విడాకులు. అయినా తప్పులు మీరు చేసి శిక్షలు మా మీద వేస్తారేంటి సార్? మాకు అర్థం కావట్లేదు. అయినా సరే, నా కూతురు నీకివ్వను. అయినా నీకేముందని ఇవ్వాలరా? ఆ బైక్ కూడా తప్ప? అది కూడా లేదు సార్, మొన్న పోయింది. అందుకే ఏమీ లేనుడికి నా కూతుర్ని ఇవ్వను. సారథి అంటే మీరేనా? మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. రండి సార్, కూర్చోండి. మీరు నేను పేషెంట్ వాళ్ళ ఫాదర్ అండి. నేను తన బాయ్ ఫ్రెండ్ని. ఓకే. డాక్టర్, చిత్ర షీఈస్ ప్రెగ్నెంట్. ఈ మెడిసిన్స్ తీసుకొని మీరు పేషెంట్ దగ్గర వెయిట్ చేయండి, నేను వస్తా. సరే డాక్టర్.
100 తక్కువైంది సార్. అవి నీ దగ్గరే పెట్టుకో. ఎంత అయింది మేడం? 2000 సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఆల్ గుడ్. చిత్ర, యూ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్ అండ్ టాబ్లెట్స్. ఇదిగో, ఇది పొద్దున్న వేసుకోవాలి, ఇది మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి. ఓకేనా? ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ జాగ్రత్తగా ఉంటుందంట డాక్టర్ చెప్పారు. అమ్మాయా అబ్బాయా? ఏమో, అదేం చెప్పలేదు. కానీ ఇంతకు ముందులో అయితే ఈ పని ఆ పని చేయకూడదంట. ఏ టెన్షన్స్ అస్సలు తీసుకోకూడదంట. సరేనా? రే, నువ్వు ముందు బయటికి వెళ్ళు. చిత్ర, నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. అయినా వీడికి ఏముందని నేను యాక్సెప్ట్ చేయాలి? ప్రేమ ఉంది కదా సార్ ఒప్పుకోవడానికి. అంటే కోపం కూడా ఉందనుకోండి, కానీ ఆ కోపం మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చింది. ఏమీ లేనోడికి మీ కూతురునిస్తే ఏమైపోతుందో అన్న భయంతో ఆ కోపం మీకు వచ్చింది. అంత ప్రేమ ఉంది సార్ నాకు. మీలా తనకు ఆశలు ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ చెప్పలేనంత ఆనందాన్ని ఇవ్వగలను. కన్ను తడవకుండా మనసు చెదరకుండా చూసుకుంటాను. ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలను సార్. ఏదో తన చిన్న చిన్న ఆశల్ని ఆకలిని తీర్చుకుంటూ హ్యాపీగా ఉంటాం సార్. ప్లీజ్. ప్లీజ్. నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చారుగా? కానిస్టేబుల్ ఫోన్. సార్ చెప్పండి సార్. బండి దొరికింది, ఒకసారి వచ్చి మీద కాదో చెక్ చేసుకోండి. ఇప్పుడు వస్తున్నాను సార్. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి సార్, మామిడాకులు తోరణాలు కట్టడానికే బాగుంటుంది, అరిటాకు అన్నం వడ్డించడానికే బాగుంటుంది. తల్లిదండ్రులు కలిసి ఉంటేనే సార్ పిల్లలు బాగుంటారు. మమ్మల్ని ఇద్దరిని విడదీసి మా బిడ్డకు అన్యాయం చేయకండి సార్. ప్లీజ్ సార్. బాగా చెప్పానా? వెళ్ళొస్తాను సార్. స్టేషన్కి వచ్చి మాట్లాడు. ఆ బండి మీదనా? చూడండి. నాదే సార్. ఫోన్ కూడా నాదే సార్. సరే, రోడ్డు ఖాళీగా ఉంది కదా అని బండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు మా మీద ఏడుస్తారు. అదృష్టం బాగుండి స్కూటీ దొరికింది. అదృష్టం బాగుండి డబ్బులు కూడా ఉన్నాయి. స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళు. సరే సార్. ఏం చేద్దాం? మీ ఇష్టం నాన్న. మీ ఇష్టం వచ్చి చేస్తారు, చివరికి మీ ఇష్టం నాన్న అంటారు, అంతేగా? అవును, సారథి ఎక్కడ నాన్న? వస్తాడు. ఎలాగా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవ్వలేదు,
పోనీ సెకండ్ టైం అవ్వలేదు, థర్డ్ టైం కూడా ఏమీ ఏంటి? ఏం లేదు మేడం, మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను కూడా నీకోటి చెప్పాలి. సరే చెప్పండి. ముందు నువ్వు అడుగు. ఏదో చెప్పాలన్నారు కదా, చెప్పండి. అడుగుతా అన్నావు కదా, అడుగు. చెప్పండి మేడం. అడుగు. ఓకే, అది ఏం జరగలేదు కదా, మరి ప్రెగ్నెంట్ హౌ? నేను అసలు ప్రెగ్నెంటే కాదు. మరి ఎందుకు ఇదంతా? యాక్చువల్లీ కింద నాకు తెలిసిన డాక్టర్ ఒకరు కలిశారు. ఏంటి చిత్ర, సరిగ్గా తినట్లేదా? అక్క నువ్వేంటి ఇక్కడ? పిలిచినప్పుడు వచ్చుంటే తెలిసేది ఇది నాదే అని. అక్క ఇంతకీ నాకేమైంది? బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోయావు అంతే, ఇంకేం లేదు. అక్క నాకు హెల్ప్ చేసి పెడతావా? షీఈస్ ప్రెగ్నెంట్. ఇంత డ్రామా ఎందుకంటారు? మరి మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోవాలంటే ఇంతకన్నా వేరే ఆప్షన్ కనబడలేదు. ఒకవేళ పెళ్ళికి ముందే మీ నాన్నకి నిజం తెలిసిపోతే? ఏముంది, మా నాన్నకు నిజం తెలిసే లోపే మనం పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఇంకంతే. ఈ అబద్ధాన్ని నిజం చెయ్యాలి, అంతేగా? హలో అంకుల్. ఎవరమ్మా? నేను చిత్ర. చిత్ర?